చేరింది కదా. సో రైతులకు ఇవ్వడానికి 8,000 కోట్ల రూపాయలు కూడా నా దగ్గర లేవు అని చెప్పి ఈరోజు రైతుల కోసమే మేము బ్రతుకుతున్నాం, రైతుల కోసం మేము ప్రాణాలు ఇస్తాం, రైతుల కోసం మా కిడ్నీలు కూడా ఇస్తాం. ఏంది అధ్యక్ష, మీరు ఒకవేళ ఇచ్చినా కూడా మీకున్న షుగర్ లెవెల్స్కి అవి పనికిరావు అధ్యక్ష. ఒకవేళ మీరు ఇద్దామని ముందుకు వచ్చినా ఆ పరిస్థితి లేదు తీసుకోవడానికి. సో మీరు ఏం చేసిండ్రో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎందుకు అధ్యక్ష నాకు ఈ పాపం, నాకు ఈ శిక్ష? మీరు చేసిన పాపాలన్నీ నేను చదవాల్సి వస్తుంది అధ్యక్ష. ఇది నాకు శిక్షలాగా అయిపోయింది. ఈ శిక్ష నాకు వద్దు అధ్యక్ష. నేనేమంటున్నా అంటే నేను ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. కాబట్టి దయచేసి రుణమాఫీ చేస్తే సరిపోతుందా? జీతాలు పింఛన్లు ఇవ్వద్దా? ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఇవ్వండి, లక్షల కోట్ల జీతాలు వచ్చేటోళ్ళకి ఇవ్వండి, ఐఏఎస్లకు ఐపీఎస్లకు కూడా ఇవ్వండి, టాటాలకు బిర్లాలకు కూడా ఇవ్వండి. ఆయన దోస్తు అదానికి ఆయనకు ఫ్లైట్ ఇచ్చి దావత్ చేసుకుని అదానికి ఇవ్వమంటాడు. ఇటలీ నుంచి నిన్నమన్న యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చింది కదా ఎఫ్ఈఓ సిఓ కూడా ఇక్కడ భూమి కొంటే ఆయన కూడా ఇవ్వమంటాడు. ఎట్లా ఎంత బాధ్యత లేకుండా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇది ఏ రకంగా సమంజసం అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, అందుకే అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నువ్వు ఎంత అరిసినా ఆయన నీకేమి ఇయ్యాడు. ఇప్పుడు నువ్వు ఆయన పేరు ఎంతో తలుచుకున్నా పాపం ప్రేమ వరం ఇచ్చేటట్టు లేడు. సో ఈరోజు అందుకే రాష్ట్రానికి వచ్చిన 100 కూడా మన స్కిల్ యూనివర్సిటీ కోసం 100 కోట్లు తెలంగాణ యువత కోసం తీసుకుంటే కడుపు మండి మాకు రాలేదని అక్కస్తోటి నానా యాగి చేస్తే ఆ పిల్లల స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి తీసుకున్న 100 కోట్లు కూడా వాపసు ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. ఇది రాష్ట్రానికి నష్టం. నాకేం నష్టం అధ్యక్ష? నేను చెప్పిన ఇది రాష్ట్రానికి తీరని నష్టం జరుగుద్ది, రాష్ట్రానికి తీరని నష్టం జరుగుద్ది అని చెప్పిన అధ్యక్ష. అందుకోసమని ఇవాళ వీళ్ళు ఈ రకంగా మాట్లాడిండ్రు అధ్యక్ష. ఈరోజు మిగతా 2 లక్షల పైన ఉన్న వాళ్ళ గురించి కూడా మా మిత్రుడు శంకర్ అది కూడా చేస్తే బాగుంటుంది అని మేము ముందే చెప్పినాం అధ్యక్ష. అసలు మా ఎన్నికల మేనిఫెస్టోలో ఏముందో ఒకసారి చూడమని చెప్తున్నా. నేనేమన్నా 2 లక్షల వరకు ఎవరి రైతులకైతే అప్పు ఉందో అప్పు తీరుస్తామన్నాం. ఈరోజు ఇంకా ఏదైనా 2 లక్షల లోపల ఎవరిదైనా తప్పుబడ్డా ఇంకేదైనా సవరించేది ఉన్నా మీ లెక్కలు తీసుకొచ్చి ఇవ్వండి, మీ లెక్కలు ఇవ్వండి. వినడానికి నిజాలు వినడానికి ఓపిక ఉండాలి అధ్యక్ష. నిజం వినడానికి ఓపిక ఉండాలి అధ్యక్ష. నిజం అనేది కొంచెం చేదుగుంటుంది అధ్యక్ష. ఈ చేదు గుళికలు కొంచెం మింగాల్చి, ఎందుకంటే 10 ఏళ్ళు చేసిన పాపాలకు ఇది తప్పదు అధ్యక్ష. ఇది చాలా చిన్న శిక్ష అధ్యక్ష. ప్రజలు విధించిన శిక్ష ముందు ఇది చాలా చిన్నది, వినాలి వాళ్ళు. ఎందుకంటే మంచి చెప్తున్నప్పుడు నేర్చుకోవాలి. అదేవిధంగా అధ్యక్ష ఇక అప్పుల గురించి పదే అప్పులు ఇట్లా తెచ్చారు, అప్పులు అట్లా తెచ్చారు, మేము తెచ్చిన అప్పులు అదేదో హరీష్ రావు గారు అధ్యక్ష అవకాశం వచ్చినప్పుడు అధ్యక్ష నేను మళ్ళీ తమరి ద్వారా చెప్తున్నా, మాట తప్పని మడమ తిప్పని రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2004లో కరీంనగర్ గడ్డ మీద శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నాకు తెలుసు, మీ ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పి చంద్రశేఖరరావు గారు సభలో లేకపోయినా అధ్యక్ష ఇది వినాలి, తెలంగాణ సమాజానికి తెలవాలి. తెలంగాణ బిల్లు సభలోకి వచ్చినప్పుడు చంద్రశేఖరరావు గారు సభలో లేకపోయినా సెంట్రల్ హాల్లో వారు గప్పాలు కొడుతున్నా తెలంగాణ బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ గారు. ఇది నేను కాదు, ఇక్కడనే నిలబడి మాట్లాడింది చంద్రశేఖరరావు గారు. తెలంగాణ రాష్ట్రానికంటే ముందు వారి ఇంటికి వెళ్ళి ఆడ అరుస్తున్నాయన బోర్ల బొక్కల వండుకొని
సోనియా గాంధీ గారికి కాళ్ళు పట్టుకొని నమస్కారం పెట్టిన సంగతి అప్పుడే మర్చిపోయినారు. ఎందుకంటే కృతజ్ఞత లేని మనుషులను మనం ఏం ఆశించలేము. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా చచ్చిపోయిన, కేంద్రంలో అధికారం కోల్పోయిన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి ఆమె దయ వల్ల ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఏలి 100 సంవత్సరాల విధ్వంసం చేసి 1000 తరాలకు సరిపోయేటంత ఆస్తిని కొల్లగొట్టే అవకాశం మీకు వచ్చిందనంటే సోనియా గాంధీ